రామ్జీ అంబేద్కర్ గారు 14 ఏప్రిల్ 1891లో జన్మించారు. ఆ వ్యక్తి ఎన్నో మార్పులు, ఇంకెన్నెన్నో ఆశయాలతో తన జీవితాన్ని మనకు అంకితం చేశారు. అలాంటి గొప్ప మనిషి కథ మనందరి కోసం. నమస్కారం మాస్టారు. పిల్లలు, ఈ ప్రశ్నకి మీరు ఎవరు సమాధానం ఇస్తారు? నేను చెప్తాను మాస్టారు. భీమరావు, ఆగిపో. నువ్వు ఆ బెల్లాన్ని తాకితే దాని వెనకాల ఉన్న మా భోజనం మైలైపోతుంది. నువ్వు కూర్చో. నువ్వు వెళ్ళి రాయి భీమరావు. జీవితంలో నువ్వు చాలా గొప్పవాడు అవుతావు భీమరావు. నీ వల్ల మా భోజనం మైలైపోయింది. ఇది కూడా నువ్వు పెట్టిను. నమ్మకాలు అన్ని పక్కదారి బట్టి పోతుంటే కంచికి నీ కదలే దూరం. నీ సేతుల్లో ఉంది సేతల్లో సౌకించి ఎదురేగి సాగాలిగా. నీ వేగంలో తేరాలంటే చూడాలిగా. చాలా దాహంగా ఉంది. తాగడానికి మంచినీళ్ళు ఇస్తారా? నీలాంటి వాళ్ళకి అదిగో ఆ మురికి నీళ్ళే, వెళ్ళి తాగు. మనుషుల్ని మనుషుల్లా చూడండి, పశువుల్లా కాదు. నువ్వు ఎవరికీ తల వంచకూడదు. నీ చదువు నీ మార్గం కావాలి. విజ్ఞానమే నీ ధనం కావాలి. నీ వాళ్ళ కోసం నువ్వు ఒక దీపంలా నిలవాలి. నీ కృషి, పట్టుదల, దీక్ష మన భారతానికి రాజ్యాంగం కావాలి. ఇప్పటి నుంచి నీ ఇంటి పేరు నా ఇంటి పేరు అవ్వాలి. అందరూ నిన్ను అంబేద్కర్ అని పిలవాలి. సరేనా భీమరావు? ఎంతమంది తనని తక్కువగా చూసినా చదివే లోకంగా మార్చుకొని మెట్రిక్ సాధించాడు. అదే సమయంలో పెద్దలు తన పెళ్లి కూడా చేశారు. సాయాజీరావ్ గాయక్వాడ్ అనే మహారాజు సాయంతో విదేశాల్లో చదువు పూర్తి చేసి ఎన్నో గణితలు సాధించి తిరిగి వస్తాడు. బాబా, ఇన్ని సంవత్సరాలు గడిచినా ఈ ప్రజలు మారలేదు, మా బ్రతుకులు మారలేదు. ఎలాగైనా మా తలరాతను మార్చే దేవుడివి నువ్వే కావాలి బాబా. నా ప్రజల కోసం ఎంత కష్టమైనా పోరాడతాను. భారత రాజ్యాంగం యొక్క మూసాయుధ కమిటీ అధ్యక్షుడిగా మిమ్మల్ని ఎన్నుకోవడం నాకు చాలా సంతోషంగా ఉంది. ఇన్నేళ్లకి నా ప్రజలకి, నా దేశానికి సేవ చేసే సమయం వచ్చింది. భారత రాజ్యాంగాన్ని నిర్మించే అవకాశం నాకు దక్కింది. దీనికోసం నా ప్రాణాలు అర్పించడానికైనా సిద్ధంగా ఉన్నాను. సగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్, సర్ అల్లాడి కృష్ణస్వామి అయ్యర్, ఎన్ గోపాలస్వామి అయ్యంగార్, సయ్యద్ మహమ్మద్ సాదుల్లా, డాక్టర్ కెఎం మున్షి, ఎన్ మాధవరావు, టిటి కృష్ణమాచారి. ఈ కమిటీ
లేకున్నది కొంత సమాజం ఒక రాజ్యాంగం ప్రతిఫలాలు జనం అది అంటే అన్నది అడిగే కుడి దేశం జీవితాన్ని దారపోసినాడు రమణకై అవమానాలను భరించి నిలిచిన బలమై భావితరాల బతుకులు వాసుల కొరకై అసలైన వాళ్ళ కొరకు ఎనపెరుడై నువ్వు చదువుతున్న ఈ చదువు ఆయన రాదా నువ్వు చేసుకునే ఈ నౌకరి ఆయన రాదే నువ్వు పొందే ఏ పదవైనా ఆయన భిక్షే చేయి జనగుండె నినాదం అందరం ఒకటై గెలవాలి సమాజం జై ఒక యుద్ధ నినాదం అందరి కోసం కోసం నా కోసం ఎప్పుపోదురా నువ్వు చేసిన కష్టం ఎప్పటికైనా సొంతం రాదురా ఏ విజయం నీ కోసం నా కోసం ఎప్పుపోదురా నువ్వు చేసిన కష్టం ఎప్పటికైనా సొంతం కాలంతో పయనించే వాడికి వాడిది ఏముంది సాధనతోనే సాధ్యమవునది సదాశయంతో సాగరము విజయం నీ కోసం నా కోసం ఎప్పుడోరా నువ్వు చేసిన కష్టం ఎప్పటికైనా సొంతం అంబేద్కర్ ని ఒక ప్రాంతానికో ఒక కులానికో ఒక మతానికో పరిమితం చేయలేం. ఎందుకంటే ప్రతి భారతీయుడి గుండెపై చెరగని ముద్ర వేసిన మహనీయుడు ఆయన. అందరి కలలు కన్నది ఆయన కలం, బడుగుల కోసం ధ్వనించింది ఆయన గళం. భారతదేశంలో రాజ్యాంగం ఉన్నంత వరకు ఆయన మన మధ్య బతికే ఉంటాడు.